నామానికి చేరవచ్చినటువంటి మీ అందరికీ ముందుగా మన ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారో అని దేవుడు 2000 సంవత్సరాల క్రితమే భవిష్యత్తు తెలియజేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అనగానే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడు. దేవుడు అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండేవాడు. కాలానికి అతీతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. కాబట్టి ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాసి మన చేతికి ఇచ్చాడు. కాబట్టి మన చేతికి ఇవ్వటం ద్వారా మనం తెలుసుకోవాలి, మన కళ్ళ ముందు ఏం జరుగుతున్నా కూడా మన విశ్వాసము రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. ఎందుకంటే దేవుడు ముందుగా చెప్పినవే ఈరోజు సమాజంలో మన ముందు జరుగుతున్నవి. కాబట్టి మనము భయపడకుండా, దిగులు పడకుండా, జడియకుండా, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోకుండా ఉండడానికే దేవుడు ముందుగానే వీటిని మనకు తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులతో మాట్లాడుతూ, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయించున్నాను అనుకున్న దినములు వచ్చును అని ప్రభువు వారు తెలియజేశారు. చూడండి, దానికి ఆధారంగా ఒక మాట చూస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము ఒకసారి 2వ వచనం చూస్తే చూడండి, ముందు మొదటి మాటలో ఏం చెప్పాడంటే, మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. చూడండి, మన కళ్ళ ముందు ఎలాంటి పరిస్థితులు జరిగినా సరే మనము అభ్యంతర పడకూడదు. అభ్యంతరపడి దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదని ముందుగానే ప్రభువుల వారు మనకు ఈ విషయాలు తెలియజేస్తున్నారు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోని కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పుచునని మీరు జ్ఞాపకము చేసుకుని లాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఈ పైన చెప్పినటువంటి మాటలు ఎప్పుడైతే అపోస్తలుల జీవితాల్లో, క్రైస్తవుల జీవితాల్లో జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇవి జరుగుతాయని ప్రభువు ముందే చెప్పాడు మనకి. చూడండి, అంటే ఇది ప్రభువు మనకి ముందుగా ఎందుకు చెప్పాడంటే, మనము అభ్యంతర పడకుండా, దేవునికి దూరం కాకుండా, ఇంకా మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలని ముందుగానే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే, మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. చూడండి, 2000 సంవత్సరాలకి క్రితం ఈ మాట ప్రభువుల వారు తెలియజేశారు. 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలు కూడా జరిగింది ఏంటంటే ఇదే, ఈ భూప్రపంచంలో జరిగింది ఇదే. అక్కడక్కడ దేవుని పిల్లలను చంపిన వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే, మేము మా దేవునికి సేవ చేస్తున్నాము. చూసారా? అంటే మనిషిని చంపుతున్న వాళ్ళు, మనిషిని కర్కశంగా, కనికరం లేకుండా, ఒక మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాడు, హతమారుస్తున్నాడు, అతని జీవితాన్ని లేకుండా చేస్తున్నాడు. అంటే ఇలా చేస్తూ ఏమనుకుంటున్నాడంటే, నేను నా దేవునికి సేవ చేస్తున్నాను అని
అనుకుంటారా ప్రజలు? చూడండి, అనుకుంటున్నారా లేదా? ఈరోజు కాదు, 2000 సంవత్సరాల నుండి ఇదే కొనసాగుతూ ఉంది భూప్రపంచంలో. వీళ్ళరా ఎంత అన్యాయం ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక మనిషి చంపడం. ఈరోజు భూమి మీద బ్రతకాలని మనకి ఎంత ఆశ అయితే ఉందో, ఎదుట వ్యక్తికి కూడా అంతే ఆశ ఉన్నదని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. మనిషిగా పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏం తెలుసుకోవాలంటే, ఎదుటి వ్యక్తి కూడా నాలాంటి వాడే, నేను ఏ విధంగా భూమి మీద జీవించాలని ఆశపడుతున్నానో ఎదుటి వ్యక్తికి కూడా ఆ స్వతంత్రత ఉన్నది, ఆ ఆశ ఉన్నది. దానికి మనము ఆటంకము కలుగజేయకూడదు అని ప్రతి మనిషిని కూడా స్వేచ్ఛగా బ్రతకడానికి విడిచిపెట్టాలి. ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించమని దేవుడు తెలియజేశాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు మనకు తెలియజేశాడు. కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్నది ఏంటంటే, మతం పేరిట, కులం పేరిట మనుషులను అన్యాయంగా చంపుతూ ఉండడము మనం చూస్తున్నాం. అయితే ఇవి ఎందుకు చేస్తారు? ఇవి ఎందుకు చేస్తున్నారు సమాజంలో ఈరోజు? ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఎందుకు చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు చంపారు? అపోస్తులను ఎందుకు చంపారు? ఎందుకు హింసించారు? ఎందుకు బాధ పెట్టారు అంటే, ప్రభువు వారు చెప్తున్నాడు ఏంటి తెలుసా? ఒకటే రీజన్, వారు తండ్రిని నన్ను ఎరుగరు కనుక అలాగూ చేయరు. ఇదే ఆన్సర్, ఇదే. ఒక మనిషిని మరొక మనిషి చంపకూడదు అనేది దేవుని యొక్క చట్టం. దేవుని యొక్క చట్టం. ఎందుకంటే మనుషులందరికీ జన్మనిచ్చింది దేవుడు. అందరూ భూమి మీద బ్రతకాలి అని దేవుడు జన్మనిచ్చాడు మనిషి. కాబట్టి ఒక మనిషికి మరొక మనిషి అన్యాయం ఎప్పుడు కూడా చేయకూడదు. ఒక మనిషిని హింసించకూడదు, ఒక మనిషిని బాధ పెట్టకూడదు, ఒక మనిషి పైన దాడి చేయకూడదు, ఒక మనిషిని దోచుకోకూడదు, ఒక మనిషిని హత్య అంతకంటే చేయనేకూడదు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ ఈరోజు మనుషులు ప్రేమిస్తున్నారా? చెప్పండి పిల్లల. ఎంత కనికరం లేకపోతే మనుషులను మరొక మనిషి చంపుతాడని ఆలోచన చేయండి. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు అంత కఠినమైన హృదయాలు కలిగి వాళ్ళు జీవిస్తున్నారంటే ఒకటే రీజన్ ఏంటంటే, వారు తండ్రిని నన్ను ఎరుగరు. నన్ను తండ్రిని వాళ్ళు ఎరుగురు కనుక ఇలాగో చేస్తున్నారా లేదా? ఈరోజు సమాజానికి యేసుక్రీస్తు అంటే పడదు, తండ్రి అంటే పడదు. అందుకే సమాజంలో ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులను మనము చూస్తాం. ఆ రోజు యూదులతో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే, మీరు మీ తండ్రి ఏదో అపవాది పిల్లలు అంటే. వాళ్ళు ఇశ్రాయేలీయులు, యూదులు వాస్తవానికి ధర్మశాస్త్రాన్ని కలిగిన వాళ్ళు అంటున్నారు మా తండ్రి దేవుడు అని. మా తండ్రి దేవుడు అని. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, కాదు మీరు అపవాది పిల్లలు, మేము అబ్రహాము పిల్లలము అన్నారు వాళ్ళు. ప్రభు ఏమన్నాడు తెలుసా? కాదు మీరు అపవాది పిల్లలు అన్నాడు. మీరు ఒకవేళ అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసినట్టే చేస్తారు. అబ్రహాము గారు ఏం చేశారు? నా దినము చూడాలని సంతోషించారు, దాన్ని చూసి ఆనందించారు. మీరైతే నన్ను చంపడానికి చూస్తున్నారు. మీరు నన్ను చంపడానికి కారణం ఏంటంటే, నేను ప్రకటిస్తున్నటువంటి నా తండ్రి మీకు తెలియదు, నన్ను కూడా మీరు తెలుసుకోలేదు. కాబట్టి మీరు నన్ను చంపడానికి వెతుకుతున్నారు. చివరికి ఏం చేశారు? చివరికి అన్నంత పని చేశారు ఒకరోజు. ఇదే పరంపర అపోస్తలుల జీవితాల్లో మనము చూస్తాం. ఈరోజు కూడా ప్రపంచంలో ఇదే పరంపర కొనసాగుతూనే ఉంది. మన కళ్ళ ముందు అనేక మంది దేవుని బిడ్డల ఎడల చూడండి. అయితే పిల్లరా, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవి జరుగుతాయని దేవుడు ముందుగానే
చెప్పాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ముందుగానే దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు ముందుగానే చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవి జరుగుతున్నప్పుడు ఇంకా దేవునికి మనము దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గర అవ్వాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒకానొక రోజు తీర్పు దినాన్ని దేవుడు నియమించాడు. ఈ భూమి మీద ఆదాము మొదలుకొని ఆదాము గర్భవాసం నుండి వచ్చిన ప్రతి మనిషికి కూడా దేవుడు తీర్పు దినాన్ని నియమించారు. ఆ తీర్పు దినంలో ప్రతి మనిషి వాళ్ళు చేసినటువంటి క్రియలకు వాళ్ళు తీర్పు పొందాలి. ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాలి. వాళ్ళు చేసినటువంటి ప్రతి కృత్యానికి కూడా శిక్షను అనుభవించి తీరాలి. ఇది దేవుడు ముందుగా నియమించాడు. ఇది ముందుగా మనకెందుకు దేవుడు రాయించాడంటే ఆ తీర్పులో నుండి మనము బయటపడాలంటే మనము ప్రతిరోజు దేవునికి దగ్గరగా జీవించాలి. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు, దేవుని బిడ్డల మీద దాడి జరుగుతున్నప్పుడు, దేవుని బిడ్డల మీద హింసలు చెలవేగుతున్నప్పుడు, దేవుని బిడ్డల మీద హత్యలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి అని దేవుడు తెలియజేశాడు. అలాగే కష్టాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలను మనము ఆదుకోవాల్సిన వారమై ఉన్నాము. మన సహోదరులను ప్రేమించబద్ధులమై ఉన్నాము. ఇవి ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి 2 పనులు ఏంటంటే మనం అత్యాసక్తితో దేవుని బిడ్డల కొరకు, మన సహోదరుల కొరకు మనము ప్రార్థన చేయాలి. తర్వాత వారికి సహాయము చేయబద్ధులమై ఉన్నాము. ముందుగా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు తెలియజేశారు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవి జరుగుతున్నప్పుడు నేను ముందుగా మీతో చెప్పాను అని మీరు జ్ఞాపకం చేసుకోండి. అభ్యంతర పడకండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేవుడే ఉంటే ఎందుకు జరుగుతున్నాయి? దేవుడిని నమ్ముకున్న మా పైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఎందుకు మమ్మల్ని చంపుతున్నారు అని మీరు అభ్యంతరపడి దేవునికి దూరం కాకూడదని నేను మీతో ముందుగా ఈ విషయాలు చెబుతున్నాను అని ప్రభువుల వారు మనకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇదే ధైర్యాన్ని కలిగి అపోస్తలులు జీవించారు. వాళ్ళు కూడా ప్రభు తర్వాత ఎన్నో హింసలు వాళ్ళు అనుభవించారు, ఎన్నో బాధలు వాళ్ళు అనుభవించారు. అత్యంత క్రూరంగా వాళ్ళను చంపారు మొదటి శతాబ్దంలో. ఇప్పటికీ కూడా అక్కడక్కడ దేవుడి బిడ్డల మీద ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే ప్రభు ముందుగానే తెలియజేశారు. అపోస్తలులు వాళ్ళు ఆ యొక్క హింసలు, బాధల్ని ఆనందంగా స్వీకరించారు. ఆనందంగా వాటిని అనుభవించారు. ఎందుకంటే ప్రభు చెప్పినవే మా జీవితంలో నెరవేరుతున్నాయి కాబట్టి మేము ధన్యులము అనుకున్నారు. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు అన్ని 3 నెలల నుండి మణిపూర్ మండిపోతుంది. అందులో ఎంతో మంది క్రైస్తవ జీవితాలు మండిపోయాయి. అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే ప్రభు ముందుగానే తెలియజేశాడు కాబట్టి. వాళ్ళు అరణ్యాల్లో, కొండల్లో, వాళ్ళు ఎక్కడైతే శరణార్థులుగా ఏ నివాసం లేక బ్రతుకుతున్నారో అక్కడే వాళ్ళు మోకాలేసి ప్రార్థన చేస్తున్నారు. అక్కడే దేవుడి వాక్యాన్ని చేతపట్టుకొని ఈ మాటల ద్వారా వాళ్ళు బలం పొందుకుంటున్నారు. చూడండి. కాబట్టి మనము జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి భయపడాల్సిన పని లేదు. విశ్వాసాన్ని కోల్పోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ముందుగానే మనకు తెలియజేశాడు. కాబట్టి మనం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. మన సహోదరులకు మనము సహాయము చేయాలి. మరొక మాట మనం చూసుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత
కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చూడండి కదా, ఇక్కడ పేతురు గారు క్రైస్తవులకు పత్రిక రాస్తూ ప్రభువుని నమ్మినందుకు వారు అవసరాన్ని బట్టి అక్కడ నానా విధములైనటువంటి శోధనల చేత బాధలు అనుభవిస్తున్నారు. నానా విధములైనటువంటి శోధనలు, క్రైస్తవుల మీద నానా విధములైనటువంటి శోధనలు ఎందుకు వస్తాయి? శోధనలు ఎవరి ద్వారా వస్తాయి అంటే అపవాది ద్వారా వస్తాయి. అపవాది శోధకుడు. వాడు దేవుని బిడ్డలను శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు అంటే వాడు దేవుని బిడ్డలను హింసల పాలు చేయడానికి, కష్టాల పాలు చేయడానికి కోరుకుంటాడు. అది యోబు గారి జీవితంలో మనము చూస్తాం. యోబు గారిని నాశనం చేయడానికి అపవాది కోరుకున్నాడు దేవుని దగ్గర. చూడండి, అయితే యోబులో ఉన్నటువంటి నిజమైన విశ్వాసాన్ని వెలుగు తీయడానికి దేవుడు అనుమతించాడు. ఈరోజు సమాజంలో మీరు చూడండి, క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి నేరాలు మోపడం, క్రైస్తవులను అత్యంత ఘోరంగా బాధ పెట్టడము మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా శోధనలు, నానా విధములైనటువంటి శోధనలు. ఈ శోధనలు అపవాది ద్వారా సంభవిస్తున్నాయి. అపవాది అనేక మంది మనుషులను తన చేతిలో ఉంచుకొని దేవుని యొక్క బిడ్డలకు హాని కలుగు చేస్తూ ఉండడము బైబిల్ చెప్తున్నటువంటి పరిచయం. అధికారులను, అధిపతులను అందరినీ తన చేతిలో, తన బంధకాల్లో ఉంచుకొని అపవాదికి నచ్చినట్లుగా వారిని నడిపిస్తూ దేవుని పిల్లల మీద దాడి చేయిస్తున్నాడు. చూడండి, ఈ విధంగా క్రైస్తవులకు నానా విధములైనటువంటి శోధనలు వస్తున్నాయి భూమి మీద. అయితే ఇవి ఎందుకు వస్తున్నాయి? దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు? ఎందుకు అనుమతించాడు ఇవన్నీ జరగడానికి అంటే 8వ వచనంలో ప్రాముఖ్యమైన సంగతి చెప్పబడుతున్నాడు. నశించిపో సువార్తము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా, సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది అంటే బంగారము శుద్ధపరచబడాలి అంటే, శ్రేష్టమైనదిగా మారాలి అంటే అగ్ని పరీక్షకు లోనవ్వాలి. అలాగే దానికంటే విలువైనటువంటి మన విశ్వాసము, దేనికంటే విలువైనది మన విశ్వాసము? బంగారము కంటే విలువైనది, వజ్ర వైడూర్యాల కంటే విలువైనది, కెంపు గోమేధికముల కంటే విలువైనది. మన విశ్వాసానికి ఈ లోకంలో ఏ వస్తువు కూడా సాటి లేదు. అమూల్యమైనటువంటి విశ్వాసము అన్నది. అదే 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుల రక్తము అమూల్యమైనది. మన విశ్వాసం కూడా అమూల్యమైనది. చూడండి, ప్రభువుల వారి రక్తము ఎంత అమూల్యమైనదో మన విశ్వాసం కూడా అంత అమూల్యమైనది. అందుకే దానికంటే విలువైన అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. మరి మీ విశ్వాసము నిజమైనదా కాదా అని తెలియాలంటే, ఒక బంగారం నిజమైనదా కాదా అని తెలియాలంటే అగ్ని పరీక్షకు లోనైనట్లుగా మన విశ్వాసము కూడా నిజమైనదా కాదా అని తెలియబడాలంటే ఖచ్చితంగా ఈ శోధనలు అనే పరీక్ష గుండా వెళ్ళాలి. శోధన పరీక్షల గుండా వెళ్ళినప్పుడు మీ యొక్క విశ్వాసము నిజమైనదిగా పరీక్షకు నిలిచినదై అంటున్నాడు. ఆ పరీక్షలో నిలబడుతుంది. మీ విశ్వాసము నిజమైనదైతే ఆ పరీక్షలో నిలబడుతుంది. ప్రభు ముందుగా చెప్పాడు కాబట్టి ఇంకా ప్రభువుకు దగ్గర అవుతారే కానీ దూరము.
కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ మరణాలు, ఎందుకు ఈ దాడులు, ఎందుకు ఈ హింసలు దేవుని పిల్లల మీద అంటే మన విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నది. మన విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నది. అపవాది తనకు అనుకూలంగా ఉన్నవారిని ఉపయోగించుకొని దేవుని బిడ్డల మీద శోధనలకు కారణం అవుతున్నాడు. అయితే దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. యోబు గారి విశ్వాసం పరీక్షింపబడింది. యోబు గారు పరీక్షలో నిలిచాడు. యోబు గారు పరీక్షలో నిలిచారు. అపోస్తులు నిలిచారు. మొదటి సంఘం నిలిచారు. ప్రతి తరంలో కూడా అనేక మంది దేవుని బిడ్డలు నిలిచారు. తమ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోలేదు. వాళ్ళ ఆస్తులు కోల్పోయిన విశ్వాసాన్ని కోల్పోలేదు. వారికి కలిగినవన్నీ కోల్పోయిన వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. వాళ్ళ విశ్వాసము నానా విధములైన శోధనలోని పరీక్షకు నిలిచినదై ప్రభు కొరకు ఎదురు చూశారు. చూడండి, తిరిగి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, బాధలు పడుతున్నారు, హింసలు పడుతున్నారు, అన్యాయంగా మరణిస్తున్నారు. మరి వీళ్ళకి ఏంటి బహుమానం? దేవుడిచ్చే బహుమానం ఏంటంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారికి మహిమ, ఘనత ఇస్తారు. ప్రభు ఎదుట వాళ్ళకు మెప్పు కలుగుతుంది, ఘనత, మహిమ, నిత్యత్వములో పాలు దేవుడు వారికి దయచేస్తారు. చూడండి, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడగయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మన ఆత్మ ఏం పొందుతుంది? రక్షణ పొందుతుంది. మన ఆత్మ రక్షింపబడుతుంది. మన ఆత్మ రక్షింపబడ్డప్పుడు మనం నిత్యత్వంలో ప్రవేశిస్తాము. కాబట్టి పిల్లల మరి ఈరోజు మన కళ్ళ సమాజంలో జరుగుతున్న వాటిని బట్టి మనము విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదని ప్రభు ముందుగానే మనకు తెలియజేస్తున్నాడు. ముందుగానే తెలియజేశాడు ప్రభు. అయితే ప్రభు తోడుగా ఉండడా అంటే ఆయన ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. పిల్లరా, ఒక మరణం సంభవించిందంటే దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు తెలుసా? కొన్ని పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. గుర్తుపెట్టుకో, కొన్ని పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి ఇలాంటి వాటికి అనుమతిస్తున్నాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. పిల్లరా, ఒక నీతిమంతుడు చనిపోవడం అంటే అది చిన్న విషయం. ఒక అధికారి చనిపోతే అది చిన్న విషయం కాదని మనం అనుకుంటాం. అవునా కదా? లోకంలో ఒక అధికారి చనిపోతే అది చిన్న విషయం కాదు. అయితే దేవుని దృష్టిలో ఒక నీతిమంతుడు తన నమ్మిన వాడు మరణిస్తే అది చిన్న విషయమో కాదు. దేవుని బిడ్డను ఎవరైనా చంపితే అది చిన్న విషయమో కానే కాదు. దేవుడు ఏదో చెయ్యబోతున్నాడు, అందుకే ఆయన దాన్ని అనుమతించాడని మనం గుర్తుపెట్టుకోవాలి. కదా, పాత నిబంధన మొదలుకొని కూడా మనం చూస్తే ఒక నీతిమంతుడు చనిపోయినప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు. చనిపోకముందే దేవుడు రావచ్చు కదా, ఆ మరణాన్ని ఆపచ్చు కదా అని మనం అనుకుంటాం. అందుకే దేవుడు మనకి ఎప్పుడు కూడా అర్థమో కాదు. దేవుని ఉద్దేశాలు మనకు చాలా మందికి అర్థం కావు. మనము ఈ లోకరీత్యా ఆలోచన చేస్తూ ఉంటాం. రంగులు పడ్డ 6 నెలలకు పోలీసులు వచ్చినట్లుగా చనిపోయిన తర్వాత దేవుడు చేయకున్నాడు ఏమో అనుకుంటుంటారు చాలా మంది. దేవుడు కొన్ని పరిస్థితులను మార్చవచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతుడైన హేబేలు చంపబడ్డప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడు నేరుగా కయ్యూని ప్రశ్నించాడు. కయ్యూని ఏమన్నాడు కదా, నేను నా తమ్ముడికి కావలివాడనా అన్నాడు. వాస్తవానికి తన తమ్ముడికి కయ్యూని కావలివాడు. తన తమ్ముడిని సంరక్షించవలసినటువంటి బాధ్యత కయ్యూని మీద ఉన్నది. కానీ ఆ బాధ్యత మరిచిన వాడే విశంక్షాన్ని కోల్పోయి సొంత తమ్ముడిని చంపాడు. ఈరోజు భారతీయులు అందరూ కూడా సహోదరులు
సహోదరి. అవునా కదా? ఆలోచించి మనమంతా కూడా భారతదేశ పౌరులు, మనందరికీ కూడా బ్రతికే హక్కు మనకు. కానీ ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దాడి చేసి చంపుతున్నాడంటే, నువ్వు ఈ ప్రపంచంలో ఉండకూడదు, మా దేశంలో ఉండకూడదు అని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారంటే అది ఎంత ఘోరమైనటువంటి పాపం ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు కలుగు చేసుకునేంత ఘోరమైనది ఈ పాపం. వాస్తవానికి ఎదుటి భారతీయుని సంరక్షణ నీ మీద ఆధారపడి ఉన్నది, సాటి పౌరుని మీద ఆధారపడి ఉన్నది, ఒక అధికారి మీద ఆధారపడి ఉన్నది, ఒక నాయకుడి మీద ఆధారపడి ఉన్నది. కానీ ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది చూడండి. ఎంత అమానుష్యం ఒకసారి మీరు ఆలోచన చేస్తే, అసలు మనుషులలో జరగకూడని భయంకరమైనటువంటి కృత్యాలు ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు కలుగు చేసుకునే పరిస్థితి ఇది. ముఖ్యంగా ఒక నీతిమంతుడు చనిపోయినప్పుడు దేవుడు ఎంట్రీ అవుతాడు. ఆయన ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినటువంటి దేవుడు అనేకమైనటువంటి పరిస్థితులను మార్చడానికి ఆయన సిద్ధపడతాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆహాబు యెజెబెలు అన్యాయంగా నాబోతు అనే ఒక వ్యక్తిని చంపారు. ఒక తప్పుడు కేసుని అతని మీద బనాయించి ప్రజలందరూ రాళ్ళతో కొట్టి చంపే విధంగా ప్రేరేపించి అతని ప్రాణాన్ని తీశారు. అది జరిగిన తర్వాత దేవుడు ఎంట్రీ అయ్యాడు. మనం అనుకుంటాం దేవుడు చూస్తూ ఊరుకున్నాడని. కాదు, ఆయన జ్ఞానం మనకెప్పటికీ, ఆయన ఆలోచన మనకెప్పటికీ అర్థం కాదు. మనం తాత్కాలికమైన వాటిని కోరుకుంటాం, కానీ దేవుడు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వడానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. పిల్లలు సర్వలోకాన్ని కలిగించిన వాడు ఆయన చూస్తూ ఊరుకుంటడం ఎలా అనుకుంటాం చెప్పండి? ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాకపోతే ఆయన చేసేవి మనకు అర్థం కాదు. ఆయన పరిస్థితులను మార్చబోతున్నాడు. యెజెబెలుకి వార్తలు వినిపించాడు ఏలియా ద్వారా. ఎక్కడైతే నాబోతు రక్తము కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. అక్కడ నాబోతు తన విశ్వాసములో నిలిచాడు, ఆ పరీక్షకు నిలిచాడు. అందుకు దేవుడు వాటిని అనుమతించాడు. అలాంటి విశ్వాసాన్ని దేవుడు కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి అనుమతిస్తున్నాడు. అయితే దానికి బాధ్యులైన వారికి దేవుడు శిక్షను ఖచ్చితంగా విధిస్తాడు. మనకు తెలుసు కదా, స్టెఫెనుని రాళ్ళతో కొడుతున్నప్పుడు, రాళ్ళతో కొట్టి చంపబడుతున్నప్పుడు తండ్రి కుడిపార్శ్వం మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని స్టెఫెను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నిలుచున్నట్లుగా స్టెఫెను గారు గుర్తించాడు. అంటే తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు స్టెఫెను మరణించే సమయానికి లేచాడు. అంటే గమనిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు, చూస్తున్నాడు. చూసిన వాడు తర్వాత సంఘ చరిత్రనే మార్చేశాడు. స్టెఫెను గారు మరణించిన తర్వాత సంఘం అభివృద్ధి వేరే లెవెల్లో. ఇది మనకి బైబిల్ చదివితే 8వ అధ్యాయం తర్వాత మీరు చూడండి. 8వ అధ్యాయం వరకు సంఘం చూడండి. 8వ అధ్యాయం తర్వాత అపోస్తుల కార్యాలు, 8వ అధ్యాయం తర్వాత చూడండి. 7వ అధ్యాయంలో స్టెఫెను గారు మరణించారు. 8వ అధ్యాయం నుండి మీరు చూస్తే సంఘము దినదినము అభివృద్ధి చెందుతుంది. క్రైస్తవులు విస్తరిస్తున్నారు సమాజంలో. చూడండి, దేవుడు కలుగు చేసుకుంటాడండి, ఊరికి విడిచిపెట్టేవాడు కాదు. దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దండిస్తాడు, ఈ లోకంలోనూ తర్వాత తీర్పులో. కాబట్టి మనం దిగులు పడవలసిన పరిస్థితి లేనే లేదు. మనకు దేవుడు తోడున్నాడు. మనం ప్రార్థన చేద్దాం, మన సహోదరులకు మనం సహాయము చేద్దాం. ఆయన అనుకున్న సమయంలో ఆయన చేయవలసిన ప్రతి దాన్ని కూడా చేస్తాం. మన దేశంలో పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు కాబట్టి ఇలాంటి వాటిని దేవుడు చూస్తూ ఉన్నాడు అంటే ఆయన ఏమి చేయలేడని కాదు. మనుషులే ఎన్నో పథకాలు చేస్తున్నప్పుడు దేవుడు వేయలేదా పథకాలు? చెప్పండి, దేవుడు వేయలేదా? మనిషికి ఆలోచన ఇచ్చిన దేవుడు
ఆయన ఎంత గొప్పవాడో చూడండి. దేవుని ద్వారా ఈ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి, ఈ బుద్ధిని, తెలివిని సంపాదించుకున్నటువంటి మనిషే ఇన్ని ప్రణాళికలు వేస్తూ ఉంటే దేవుడు ఏ ప్రణాళిక వేయకుండా ఉన్నాడు చెప్పండి? దేవుడు ఖచ్చితంగా ప్రణాళిక వేసి ఉన్నాడు. అది రాబోయే దినాల్లో మనం చూస్తాం. ఆ యొక్క ప్రణాళిక మనము చూస్తాం. కాబట్టి వీటన్నిటిని అనుమతించడం ద్వారా దేవుడు తన పిల్లల్లో నిజమైనటువంటి విశ్వాసాన్ని చూస్తున్నాడు, మనుషులలో నిజమైనటువంటి క్రూరత్వాన్ని చూస్తున్నాడు, పాపాన్ని చూస్తున్నాడు, కఠినత్వాన్ని చూస్తున్నాడు. పాపానికి, క్రూరత్వానికి, కఠినత్వానికి శిక్ష విధిస్తాడు. తన పిల్లలు నిజమైన విశ్వాసంలో నిలిచినటువంటి తన పిల్లలకు మహిమలో పాలు తెలియచేస్తాడు, నిత్య జీవంలో పాలు తెలియచేస్తాడు. కాబట్టి ఈ మాటల వలన మనము బలాన్ని పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఆయన తెలియజేసినవే మన కళ్ళ నుండి ఈరోజు జరుగుతున్నాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇంకా మనం దేవునికి దగ్గర అవ్వాలి. శ్రమలను అనుభవిస్తున్నటువంటి తన పిల్లల కొరకు మనము ప్రార్థన చేయాలి. అవసరాలు ఉన్నటువంటి తన పిల్లలకు మనము సహాయం చేసి ఒకే కుటుంబం అని మనము నిరూపించుకోవాలి. ఒకే కుటుంబం మనం యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడుగబడిన ప్రతి ఒక్కరు మన కుటుంబం, మన సహోదరులు, మన సహోదరి. కాబట్టి ఆ ప్రకారంగా మన ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని ఇస్తున్నాను.